హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్స్ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఎస్టర్డే మనం మెయిన్స్ శిక్షణ కార్యక్రమంలో హిస్టరీకి సంబంధించి సబ్జెక్ట్లో ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. అందరూ బాగానే రాశారు, యాప్లో అప్లోడ్ చేశారు, ఎవాల్యుయేషన్ కూడా చేసి మార్క్స్తో సహా అందులో మనం మెన్షన్ చేసాం, చెక్ చేసుకోండి. అయితే ఈ రోజు క్వశ్చన్ ఫర్ 30th June 2024కి సంబంధించి చూస్తే భూగోళ శాస్త్రానికి సంబంధించి భారతదేశంలో ఋతుపవనాల నమూనాపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయండి అనేది క్వశ్చన్ మనం తీసుకున్నాం. అయితే క్వశ్చన్ రాసే ముందు మనం 3 steps గా మనం తీసుకోవాలనేది ముందుగా చెప్పుకున్నాం. అందులో మనకి ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్ అనేది మనం 1 minute అయినా మనం స్పెండ్ చేసి ఈ క్వశ్చన్ అనేది కూలంకుషంగా రీడ్ చేయాలి. ఇందులో ముఖ్యంగా ఎన్ని భాగాలు క్వశ్చన్ ఉంది, అదేవిధంగా ఆ ప్రశ్నకి సంబంధించి ఏ క్వశ్చన్ ట్యాగ్ ని మనం ఇక్కడ తీసుకున్నారు అంటే ఇక్కడ ఎవాల్యుయేట్ అంచనా వేయండి అనేది కీవర్డ్ గా క్వశ్చన్ ట్యాగ్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ టాపిక్ ఏంటి, భారతదేశంలో ఋతుపవనాల నమూనా సంబంధించి అంటే మాన్సూన్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ టాపిక్ గా అంశంగా తీసుకోవచ్చు. దాంతోపాటు వాతావరణ మార్పుల ప్రభావం అనేది ఇక్కడ కీవర్డ్ గా చెప్పుకోవచ్చు. ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. అంటే ముందుగా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఒకటే పార్ట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అదేవిధంగా ఇక్కడ టాపిక్ ఏంటి, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, ఇవి మనం ఫోకస్ చేయాలి ఫస్ట్ స్టెప్ లో. అదేవిధంగా సెకండ్ స్టెప్ మనం చూసుకుంటే మెథడ్కి మనం క్లియర్ కట్ గా మెథడ్ ని షైన్ చేయాలి, అంటే బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే మనం ఇంట్రడక్షన్ లో ఏ విధంగా రాయాలి, బాడీ పార్ట్ లో ఎన్ని సబ్ పార్ట్స్ మనం విడదీయాలి, అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏం రాయాలి, సూచికలు ఏం రాయాలి అనేది కూడా ఎగ్జాంపుల్స్ ఏం రాయాలి ముందుగానే మనం 1 నిమిషం మనం కేటాయించి ఇక్కడ మనం మైండ్ లో చేసుకునేది బ్రెయిన్ స్టార్మింగ్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మనం ప్రెజెంటింగ్ ఆన్సర్, అంటే మన ఆన్సర్ ని మనం ప్రెజెంట్ చేయడమే, ఆన్సర్ రాయడమే ఇక్కడ ప్రెజెంటింగ్. ఇందులో మనం ముఖ్యంగా దానికి సంబంధించిన ఫ్లో చార్ట్స్ కానీ మ్యాప్స్ కానీ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు, డయాగ్రామ్స్ కానీ. అయితే ఇప్పుడు ఇంట్రడక్షన్ సంబంధించి ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. ఇంట్రడక్షన్కి వచ్చేసరికి ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో ఋతుపవనాల నమూనాపై అంటే భారతదేశంలో ఋతుపవనాల నమూనా మీద టాపిక్ ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి మనం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ భారతీయ ఋతుపవనాలకు సంబంధించి మనం మాట్లాడాలి. అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఇక్కడ పరిచయంలో భారతదేశంలో వర్షాకాలం యొక్క ప్రాముఖ్యతను మనం సంక్షిప్తంగా పరిచయం చేస్తే సరిపోతుంది. అది ఇక్కడ విత్ కరెంట్ అఫైర్స్ ఏమైనా, అంటే ఇక్కడ వాతావరణ మార్పుల ప్రభావం గురించి ఇచ్చాడు కాబట్టి రీసెంట్ మనం ముంబై కానీ బెంగళూరు వరదలు మన నీటి సంక్షోభం లాంటివి ఇలా రాయొచ్చు, లింక్ చేయొచ్చు. అదేవిధంగా బాడీ పార్ట్ లోకి వచ్చేసరికి మనం నిర్మాణం భాగంలో మనం ఇక్కడ ఇంట్రడక్షన్ కి బాడీ పార్ట్ కి అంటే పరిచయానికి నిర్మాణానికి మధ్యలో ఒక డయాగ్రామ్ రైట్ సైడ్ మనం వేసుకోవచ్చు. మ్యాప్ పాయింటింగ్ అంటే మనం సింపుల్ గా ఇండియా మ్యాప్ కి సంబంధించి ఈ వాటర్ ఏదైతే ఋతుపవనాల నమూనాకు సంబంధించి మనం ఇండియా మ్యాప్ ద్వారా మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేయొచ్చు. సింపుల్ మ్యాప్ వేయండి, ఆర్టిస్టిక్ గా అవసరం లేదు. అయితే ఇది ఒక వాల్యూ యాడెడ్ గా మనం హాఫ్ మార్క్ అయినా మనం గెయిన్ చేయొచ్చు. నిర్మాణం భాగంలో మనం ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ రాయాల్సింది వాతావరణ మార్పుల ప్రభావం అడిగారు కాబట్టి ప్రతికూల ప్రభావాలే ఉంటాయి కాబట్టి ప్రభావాలు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, వాతావరణ మార్పుల ప్రభావాలు. మొదటిగా మనం చూస్తుంటే ఇక్కడ వర్షపాత మార్పులు అనేది ఎక్కువగా జరుగుతుంటాయి. వర్షపాతంలో మార్పులు అంటే వర్షపాతంలో మార్పులు జరుగుతున్నాయని మనం జనరల్ స్టేట్మెంట్ లో చెప్తే సరిపోతుందా? సో ఈ తీవ్రత, వర్షాకాల సమయానికి సంబంధించి తీవ్రత కావచ్చు, ప్రభావితం ఎలా అవుతుంది, వాటి పంపిణీలో మనకు మార్పు కావచ్చు, ఇవన్నీ మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేయాలంటే కొన్ని ఫ్యాక్ట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. కాబట్టి రీసెంట్ ఫ్యాక్ట్స్ మనం 2022 మనం పంజాబ్ మరియు హర్యానా వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల గోధుమ పంట దిగుబడి అనేది జరిగింది అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్తాం. అదేవిధంగా ఇక్కడ మనం ముఖ్యంగా వాతావరణ మార్పు వలన అంటే భారతీయ ట్రాపికల్ మెటీరియాలజీ ఇన్స్టిట్యూట్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అనేది గత 50 సంవత్సరాల్లో సగటు వర్షాకాల వర్షపాతం 6% తగ్గింది అనేది నివేదిక తెలిపింది. కాబట్టి ఇలాంటి నివేదికలు మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన ఆన్సర్ పక్క వాళ్ళ ఆన్సర్, ఎదుటి వాళ్ళ ఆన్సర్ కన్నా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. అదేవిధంగా దాంతో పాటు
తీవ్ర వాతావరణ సంఘటనల సంఖ్య కూడా పెరిగిందని చెప్పింది. భారత వాతావరణ విభాగం ఏదైతే ఉందో ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ లో కూడా 2023 నివేదించింది భారత ఈ తీవ్ర వాతావరణ సంక్షోభం అనేది జరుగుతున్న సంఘటనలు అనేవి. సో దాంతోపాటు ఇక్కడ వర్షపాతంతో పాటు రెండోది జల వనరుల గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. జల వనరుల ప్రభావం కూడా ఉంది. అంటే ఇక్కడ వివిధ రంగాలపై ప్రభావాలు అన్నారు కాబట్టి మనం అందులో ఫస్ట్ పాయింట్ వర్షపాతం గురించి రాస్తే, సెకండ్ పాయింట్ వివిధ రంగాల మీద ప్రభావం. అందులో మొదటిది జలవనరులు, సెకండ్ది వ్యవసాయం మీద. వ్యవసాయం సంబంధించి మనం రాసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి మనకి వివిధ రకాలమైన తీవ్రత అయితే ఉంది, ప్రభావం అయితే ఉంది. ఆ వ్యవసాయానికి సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అదేవిధంగా వర్షపాతానికి సంబంధించి మనకి IITM 6% తగ్గిందనే ఇది కూడా తెలుస్తుంది. అదేవిధంగా జలవనరులకు సంబంధించి మనం మాట్లాడితే ఈ వర్షాకాల సంవత్సరాల్లో ఎక్కువగా 20% తగ్గుదల అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ 2023 ప్రకారం 20% తగ్గుతుందంట రిజర్వాయర్లో మన ఈ రీఛార్జ్ అనేది భూగర్భ జలాలకు సంబంధించి. సో నీటి నిల్వ అనేది లోపిస్తుందని వర్షాకాల సంవత్సరాలు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు CWC నివేదికల ద్వారా. ఇలా మనం ఈ వివిధ రంగాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ టచ్ చేస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాలు ఎలా ప్రభావితం అవుతాయో మనకు తెలుసు. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఎలా ప్రభావితం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై 2023 జూలైలో ముంబైలో చూసుకుంటే 1600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం వల్ల తీవ్రమైన పట్టణ వరదలకు అయితే కారణమైందనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. సో ఈ విధంగా మనం ఈ ప్రభావాల గురించి మనం సంక్షిప్తంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తో రాస్తాం అనమాట. తర్వాత మనం చేయాల్సింది ఇక్కడ ఏంటి, తీసుకోవాల్సిన చర్యలు. అంటే మనం ముఖ్యంగా కొన్ని సజెషన్స్ అనేవి, సమస్యకు పరిష్కారాలు అనేవి చెప్పాల్సిందే. సో ఆ కోణంలో ఇక్కడ మనం ఇది వరకు అనుకున్న మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో మనం కొన్ని స్టెప్స్ చెప్పేటప్పుడు పర్యావరణ అనుకూల పద్ధతులకు సంబంధించి మనం మాట్లాడాం లాస్ట్ హిస్టరీ క్వశ్చన్ లోనే ఈ హస్తకళలకు సంబంధించి. అలాగే ఇక్కడ వాతావరణ అనుకూల అంటే వాతావరణ అనుకూల లేదా వాతావరణ స్థితి వ్యవసాయం కూడా మనకు అవసరమే, రైట్. వాతావరణ స్థితి లేదా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అని కూడా అంటాం దీన్ని. వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు అనేవి తీసుకురావాలి. సో అంటే ఏం చేస్తాం అంటే వర్షాల మీద ఆధారపడకుండా మన ఆధునిక నీటిపారుదల సాంకేతికతలు అనేవి పెంచుకోవడం, ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్వహణ అనేది పద్ధతులు మనం పాటించాల్సిందే. దీనికి మనం ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని గురించి మనం రాయొచ్చు. అంటే ఇజ్రాయెల్లో మనం అది ఇజ్రాయెల్ భూగర్భ దేశంగా అంటే చుట్టూ మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయినప్పటికీ ఇజ్రాయెల్ నీటి నిర్వహణ పద్ధతుల్లో సమర్థవంతంగా ముందుకెళ్తుంది. అంటే ఇక్కడ యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఇండియాని మనం తీసుకురావచ్చు, ఇండియాకి అసిస్టెన్స్ ద్వారా మనం తీసుకురావచ్చు అనే పాయింట్ కూడా మనం ఎగ్జాంపుల్ రూపంలో ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం ఫాలో అవుతున్నాం, ఎల్ఎన్ఐ టెక్నిక్ అనేది మీకు ఇక్కడ పరిచయం చేస్తున్నాము. ఎల్ఎన్ఐ అంటే ఏంటి, ఇక్కడ లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. అంటే స్థానిక పరమైన అంశాలు రాస్తాం, జాతీయ పరమైన అంశాలు రాస్తాం, అదేవిధంగా అంతర్జాతీయ పరమైన అంశాలు కూడా మన ఆన్సర్లో ఉంటే పక్క వాళ్ళ ఆన్సర్స్ కి మీకు ఒక మార్క్ ఎక్స్ట్రా పడే అవకాశం ఉంటుంది. ఈ ఎల్ఎన్ఐ ఫార్ములా అనేది అన్ని ప్రశ్నలకి కుదరదు. హిస్టరీ, కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ మినహాయించి మిగతా జనరల్ స్టడీస్ అన్నిటిలో మనం ఈ ఎల్ఎన్ఐ టెక్నిక్ వాడచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎల్ఎన్ఐ టెక్నిక్. సో మీకు పరిచయం చేస్తున్నాం. అయితే మనం మూడవ ఇంపార్టెంట్ మనం తీసుకోవాల్సిన చర్య పరంగా ఇక్కడ పట్టణ పట్టణ వ్యవస్థలకు సంబంధించి మాట్లాడుకుంటే పట్టణ మౌలిక వసతులు అయితే మనం మార్చాల్సిందే. అంటే ఇప్పుడు చూస్తుంటే మనకి ఎక్కువగా పట్టణ నీటిపారుదల వ్యవస్థలు అతలాకుతలంగా అవుతున్నాయి వర్షాలు వచ్చేటప్పుడు. సో దీన్ని బలోపేతం చేయాలి. అదేవిధంగా నగరాల్లో వరద ప్రమాదాలు తగ్గించడానికి కూడా మనం ఎక్కువగా తరచుగా వాడుతున్నాం స్మార్ట్ సిటీ అని. స్మార్ట్ సిటీ పద్ధతులు అనేవి కూడా ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిందే. స్మార్ట్ సిటీ ప్లానింగ్ అనేది అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇవి. అదేవిధంగా తీసుకోవాల్సిన చర్యల్లో అధునాతన అంచనా మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి కూడా ఇక్కడ వాడచ్చు, విపత్తు నిర్వహణ పద్ధతులకు సంబంధించి. అదేవిధంగా సమూహ పద్ధతులు అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది, అంటే
ప్రజలందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలతో ఈ వాతావరణ అనుకూలిక వ్యూహాలు కూడా మనం ముందుకెళ్ళాలి అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఫైనల్ గా ముగింపుకు వచ్చేసరికి మనం ఏం రాస్తాం? ముగింపులో మనం ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మనకు మొత్తం 17 ఉన్నాయి. ఈ 17లో ఏదో ఒకటి మనం లింక్ చేసుకుంటూ భవిష్యత్తును ఉద్దేశించి రాసేదే ముగింపు. కాబట్టి మనం ఇప్పుడు చెప్తున్న తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన సజెషన్స్ ఏవైతే సూచనలు ఉన్నాయో పరిష్కారాలకు సంబంధించి అవి ఫాలో అయితే మనం మనకున్న 2030కి మనం టార్గెట్ గా పెట్టుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యం 13 కావచ్చు, క్లైమాటిక్ యాక్షన్ లేదా కొన్ని మనకి జల వనరులకు సంబంధించి ఒక లక్ష్యం కావచ్చు, SDG 6 అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 అనేది కూడా ఉంది. సో ఇలాంటి వాటిని మనం లింక్ చేసుకుంటూ కంక్లూజన్ ఈజీగా రాయొచ్చు. అంటే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 మనకు గుర్తుంటే మనకి ఇచ్చిన టాపిక్ కి రిలవెంట్ గా మనం కంక్లూజన్ అయితే ఈజీగా రాయొచ్చు. చాలా మంది ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలనే తర్జుమాలో ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఉపయోగించుకోండి. టార్గెట్స్ లో మనకి SDG గోల్స్ 17 ఉన్నాయి. ఆ 17 విచ్చలవిడిగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో అయితే ఇది మనకి అప్రోచ్, ఇంపార్టెంట్ వెల్ ఫ్రేమ్డ్ అప్రోచ్ ఇది అన్ని ఆన్సర్స్ కి మనం ఇలా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రసన్న రాశారు తెలుగు మీడియం సంబంధించి భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం, ఈ వ్యవసాయం ఋతుపవనాలకు ఆధారపడి ఉంటుంది, అందుకే దీన్ని ఋతుపవనాలతో జోదం అని అంటారు అనేది రాశారు క్లియర్ కట్ గా. ఓకే, గుడ్. భారతదేశంలో ప్రధానంగా 2 రకాల ఋతుపవన వ్యవస్థలు ఉన్నాయంట. నైరుతి ఋతుపవనాలు 80% అయితే ఈశాన్య ఋతుపవనాలు 20% నమోదు చేస్తాయని వర్షపాతం అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్ పాయింట్. ఇది స్టాటిక్ అంటే ఎప్పుడైతే మనం ఒక ఇంట్రడక్షన్ రాసామో తర్వాత కొన్ని స్టాటిక్ గా మనం డేటా అనేది ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంటే. గత కొన్ని సంవత్సరాలకు ఋతుపవనాల ద్వారా సంభవిస్తున్న వర్షపాతంలో మార్పులు సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు అని చెప్పారు. హరిత గృహ వాయువులు ఏవైతే పెరగడం వల్ల భూ వాతావరణం వేడెక్కడం జరుగుతుంది, సముద్ర జలాలు కూడా వేడెక్కడం, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం అనేది కూడా ఇవి కొన్ని డిఫరెంట్ పాయింట్స్ అనేవి యాడ్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్, ఋతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఋతుపవనాల ఆగమనంపై ప్రభావం చూపిస్తున్నాయంట. ఒకే చోట కుండపోత వర్షాలకు వరదల కారణంగా ఎల్నినో లానినో ఏర్పడే కాలాల్లో తేడాలు, పంట దిగుబడులపై ప్రభావం కూడా చూపిస్తున్నాయి అనేది అన్ని పాయింట్లు లింక్ చేసి రాశారు. అకస్మాత్తుగా వచ్చే వర్షాలకు వరదలు ముందుగా అంచనా వేయడంలో సమస్యలు తలెత్తి ముంపు ప్రభావం పెరుగుతుంది, సముద్ర మట్టాల పెరుగుదల, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. వెరీ గుడ్ పాయింట్స్, అన్ని ప్రభావాలకు సంబంధించి రాశారు. అయితే దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి గ్లోబల్ వార్మింగ్ ను అదుపు చేయడం, వర్షపు నీటి వ్యవసాయానికి సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ఆధునిక సాంకేతికతను వినియోగించడం, ఉదాహరణ ఏ సాంకేతికతను వాడడం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వెరీ గుడ్. అడవులను పెంచడం, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పద్ధతులను విస్తృతపరచడం, పంట మార్పిడి విధానాలను అవలంబించడం, ముందస్తు వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది కూడా ఇక్కడ రాశారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా ఇజ్రాయెల్ ను కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇజ్రాయెల్ నీటి నిర్వహణ పద్ధతుల్లో చాలా మెరుగ్గా ఉంది, సమర్థవంతమైన పద్ధతులు ఫాలో అవుతుంది అత్యాధునిక సాంకేతికతలతో. సో వాతావరణ మార్పుల ప్రభావం ఇలాగే కొనసాగితే ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానంలో ఉన్న భారతదేశ ఆహార భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందనేది కూడా, భావితరాలకు ఒక ఆరోగ్యకరమైన మనం వాతావరణం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందనేది కూడా ఇక్కడ చెప్పారు. అంటే ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానంలో ఉన్నది అని ఇక్కడ క్లియర్ కట్ గా ఒక ఫ్యాక్ట్ ని లింక్ చేసి ఇచ్చారు. అదే విధంగా మనం ఒక గోల్ ని టార్గెట్ చేసుకుని రాయాలి. అంటే పైన ఇచ్చిన సూచనలు, చర్యలు మీరు ఏదైతే రాశారో దాన్ని ఫాలో అయితే మనం ఒక లక్ష్యం మనం అందుకోగలం, లేదా కొన్ని సమస్యలను మనం సాల్వ్ చేయగలం అనేది ఇక్కడ చెప్పాలి. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా మనకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏదో ఒక లక్ష్యాన్ని మనం లింక్ చేయండి, ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆన్సర్లో మనకి అన్ని అంశాలు క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. మిస్ అయిన అంశాలు ఏంటి అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ లో చెప్పినట్టు మనం ఇక్కడ ఒక మ్యాప్ అనేది మెన్షన్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుతున్నాం, జోగ్రఫీ రిలేటెడ్ గా మనం భూగోళ శాస్త్రానికి సంబంధించి చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ డయాగ్రామ్ ఆర్ మ్యాప్ అనేది ఉండాల్సిందే, రైట్? సో నెక్స్ట్, రిపోర్ట్స్, డేటా అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కువగా వర్షపాతం, వ్యవసాయం లేదా ఋతుపవనాల గురించి మాట్లాడుతున్నాం. కంపల్సరీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ గా మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిందే. అంటే భారత వాతావరణ విభాగానికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్, లేదా మనకున్న IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియాలజీ, ట్రాపికల్ మెటీరియాలజీ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ లింక్ చేయొచ్చు. IITM ఇచ్చిన కొన్ని రిపోర్ట్స్, ఇలా కొన్ని రిపోర్ట్స్. అదేవిధంగా రీసెంట్ బెంగళూరు జల సంక్షోభం గురించి, ముంబై వరదల గురించి, కేరళ వరదల గురించి, ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించి కూడా
రైట్. వ్యవసాయ అనుకూల అంటే వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు ఫాలో అవ్వడం కూడా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన చర్యలే కదా. సో ఇవి రాస్తూ మీరు ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్లీ అంతా బాగానే రాశారు, అవి కొన్ని యాడ్ చేసుకోండి. రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్. సో ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఒకటి మిస్ అయింది, అది కూడా చూసుకోవాలి. ఓవరాల్ గా దీనికి మనం 4 out of 10 మార్క్స్ అయితే మార్క్స్ ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే డేటా, రిపోర్ట్స్ ఆర్ రీసెంట్ ఇండిసెస్ లాంటివి కూడా మనం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. మ్యాప్ కూడా ఇంపార్టెంట్, రైట్. సో ఇది ఈరోజు ఆన్సర్ మనం చూసాం కదా. ఈ విధంగా అందరూ రాసి పంపించండి, చూద్దాం. అయితే మెయిన్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి మనం నెక్స్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఫర్ 1st July 2024 కి సంబంధించి చూస్తే క్రిటికల్లీ అనలైజ్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సబ్జెక్ట్ పాలిటీ. భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన న్యాయపరమైన ఎన్నికలను నిర్ధారించడంలో ఎన్నికల సంఘం పాత్రను విమర్శనాత్మకంగా విశ్లేషించండి అని ఇచ్చారు. సబ్జెక్ట్ పాలిటీ నుంచి మనం తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్ గా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ ప్రశ్న అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. కంపల్సరీ రాసి పంపించండి. మీ ఆన్సర్స్ ఫుల్ గా పర్ఫెక్ట్ గా స్కాన్ చేసి పీడిఎఫ్స్ వైట్ 4-sided బార్డర్ ఉన్న షీట్స్ తో రాసి క్లియర్ కట్ గా స్కాన్ చేసి రైటింగ్ బాగా రాసి హ్యాండ్ రైటింగ్ తో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి పర్ఫెక్ట్ గా. సో AKS యాప్ లో అప్లోడ్ చేస్తే మేము అవి ఎవాల్యుయేట్ చేసి పంపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.